మహాపరిశుద్ధుడు మమ్మికిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, మరొక సమయాన్ని మనకు అనుగ్రహించి ఇందులో మాటలు జ్ఞానించుకోవడానికి గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈరోజు వరకు మమ్మల్ని సజీవులతో భద్రపరిచి నీ కృపా బాహుళ్యం చేత నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో ఈరోజు నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, సంఘం ద్వారా ఏ వాక్యాలైతే మీ పిల్లలకి చెప్పబోతున్నారో విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఫలించి అభివృద్ధి చెంది వారి హృదయాల్లో వాక్యానుసారంగా వారి బ్రతుకులను మలుచుకోవడానికి నీ కృప అనుగ్రహించమని కోరుకుంటూ, నీ సన్నిధికి రాని వాళ్ళని దయతో క్షమించి వచ్చిన నీ పిల్లలు నాయన మరి నీ గురించిన తృష్ణ వాళ్ళ హృదయాల్లో ఉన్నందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి ఎక్కువగా నీ కుమారుడు వచ్చే సమయానికి మరి కూడుకుని ఎక్కువగా మీరు వాక్యాన్ని పరిశోధించండి అని నీ లేఖనాలు మమ్మల్ని హెచ్చరిస్తున్న వేళల్లో ప్రతిదినం జూమ్ యాప్ ద్వారా మేము మీ లేఖనాలని పరిశోధిస్తున్నాం. ఆ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు సంఘానికి మీరు ఏ వాక్యాన్ని వెతకపోతున్నారు, చెప్పే మాటలు నా మాటలు అయితే నిష్ప్రయోజనం, కేవలం మీ మాటలే జీవం కలిగిన మాటలు, అవి జీవాన్ని అనుగ్రహించేవి, ఈ లోకాన్ని నుండి మరో లోకానికి తీసుకెళ్ళే జీవ వాక్యాలు వారి హృదయంలో మరి నాయన వెత్తబడే కృపను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు వారి పుణ్యనామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవా, నీవు దేవుని ఎరిగిన వాడవా. దేవుణ్ణి ఎరగడం అనే ఈ మాట మీకు దేవుడు మాట ఎందుకు తెలియదండి? అసలు దేవుడి గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి లోకంలో? అసలు దేవుడిని గురించి తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అనే కొన్ని ప్రశ్నలు మనకి రావచ్చు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న సారాన్ని మనం చదవగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8, 9. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరగని వారై. ఏ కాలంలో దేవుని ఎరగలేదు? 2 విశేషమైన సందర్భాలు ఈ వాక్యంలో మనకి ఉంటాయి. ఎలా అంటే, ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరగని వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, ఇప్పుడు అప్పుడు ఎరగలేదు, ఇప్పుడు ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. 2 సందర్భాలు ఇక్కడ మనం ఆలోచించాలి. ఒకటి, మనం దేవుణ్ణి ఎరగటం, దేవుడు మనల్ని ఎరగటం. 2 కోణాలు ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి జోజీ మాడి మనలో తెలుసుకోవచ్చు, దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఎరిగింది కదండి, ఎరగకపోతే ఏంటంటే అని అనుకోవచ్చు. దేవుడు మనల్ని ఎరుగును, సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజనే దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుడు మనుషులందరినీ ఎరిగాడు. ఎరిగాడు కాబట్టే
ప్రతి మనిషిని తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసినప్పుడు దావీదు ద్వారా 139 కీర్తనలో చెప్పించిన మాటలు మనకు తెలుసు. ఏమని? 139 కీర్తన 13వ వచనం, కీర్తన గ్రంథం 139:13, నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసితివి, నీవే కలగజేసితివి, నీవే కలగజేసి. మనందరిని ఎరిగినాడంటే అసలు నీ అంతర్యంద్రియాలు కలగజేసిందే దేవుడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. 16వ వచనం, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు వైపులా, అంటే ఒకవైపు మనకి దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, ఇప్పుడు ఈరోజు 750 కోట్ల మంది అనుకుంటే, ప్రతి వారిని తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎరిగిన వాడు, దేవుని చేత ఎరగబడిన వారు మనం. అయితే మొదటి ఏలో మనం చదివితే, ఆ కాలమంది అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారు. ఒకప్పుడు ఎరగలేదంట. అంటే దెయ్యం ఎరిగినట్టుగా కాదు, కానీ దేవుణ్ణి ఎలా ఎరగాలి, దేవుణ్ణి ఎలా ఎరగాలి, దేవుడు మనకు, దేవుడు ఎరుగును మనకు తెలుసు. దేవుడు అయితే కనుక ప్రతి ఒక్కరికి మనం తెలుసు, మన జీవితాలు తెలుసు, మన స్థితి తెలుసు, మన బ్రతుకు తెలుసు, మనం చెల్లించడం తెలుసు, మనం నుంచుండడం తెలుసు, మనం కూర్చోవడం తెలుసు, ఇదిగో సహవాసంలో ఉండడం తెలుసు. ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు. అయితే నువ్వు దేవుణ్ణి ఎలా ఎరిగావు? దేవుణ్ణి ఎరగడం అంటేనంటే ఏమంటే మేము రకరకాలుగా ఒక్కొక్కరు సాక్షిపడిగా అనుకో, అమ్మ దేవుడిని నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే, ఆ దేవుడిని నేను ఎలా తెలుసుకున్నానంటేనంటే, మాకు 7 వారాల ఆరాధనకు రమ్మన్నారండి మమ్మల్ని పలానా దిక్కి. అప్పుడు ఏంటంటే మా ఇంట్లో నుండి అప్పులు పాలు అయిపోయామండి, మా జీవితం బాగాలేదండి, అప్పులు పాలు అయిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళామండి, మా అప్పులన్నీ తీరిపోయానండి, అలా దేవుడు తెలుసుకున్నామండి అంటారు. ఇది దేవుణ్ణి ఎరగడమా? దేవుణ్ణి ఎరగడంలో దేవునిగా ఎలా ఎరగాలి? ఈరోజు మనిషి అవసరాల నిమిత్తం దేవుని ఎరగటమా? అసలు నీకు ఆత్మను ప్రసాదించిన దేవుని గురించి ప్రపంచం తెలుసుకుంటుందా? ఇది ప్రశ్న. ఎందుకంటే అలా ఎరగకపోతే ఏమండి, మన గురించి మొత్తం తెలుసు కదండి. దేవుడు అంట ఇతడు నావాడు అని ఆయన ఎరగాలంట. అలా ఎరగాలంటే నువ్వేం చేయాలి? ఇతడు నావాడే, నా మనిషి అని ఎరగాలంట. మరి చూడాలి. అలాగే ఎరగకపోతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో 14 నుండి 17 వచనాల్లో ఎలాగూ రాయము, ఆమెనవాడు సత్యసాక్షియు దేవుని దృష్టికి ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సంఘంలో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. మన క్రియలు ఆయన ఎరిగాడంట. నీ గురించి మొత్తం తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, ఎటు లేవు, అటు ఇటు గోడ మీద పిల్లులో ఉంటున్నావు. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు నీకు. ఒకరోజు ఒక బిట్టు ఫేస్బుక్లో పెట్టారు. ఏమిడంట, అక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద, ఒక్కొక్కరిని న్యాయస్థానం విచారణలో నిలబెడుతున్నారు. ఏంట్రా వీడు చేసిందా అని అడిగాడు అని అక్కడ చిత్రగుప్తుడు నిలబెట్టాడండి. ఈడంటే ఇద్దరు గొడవ జరుగుతుందంటే, ఈడు నాకెందుకని అక్కడ నుండి వెళ్ళిపోయాడంటే, కనీసం గొడవ అంతా చూసాడంటే ఇటు చెప్పలేదండి అంటే ఆవిడ అంటాడు, ఈయన్ని తీసుకెళ్ళి వేడి నూనెలో వేయండిరా మొత్తం 7 సార్లు అంటాడు. ఇదేంటంటే అసలు నాకు సంబంధం లేదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ, నేను అక్కడ నుండి వెళ్ళిపోతాం తప్పేంటంటే, ఒరేయ్ అది మంచో చెడో ఎటో కటు, అది మంచి అని చెప్పు, చెడని చెప్పు. అంటే ఏదో రకంగా నువ్వు చెయ్యాలి. అంటే అంటున్నట్టు ముట్టి ఉండడం నువ్వు వెళ్ళకో.
అదే నువ్వు చేసింది పెద్ద తప్పు అంటాడు. అలాగా చల్లగానైనాను వెచ్చగానే ఏదో ఒకటి తప్ప ఒప్పు ఏదో ఒకటి ఉండాలి కదండి. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువే ఉద్దేశం చూసాను. నీ బ్రతుకు చేడా, ఎందుకంటే నీ బ్రతుకు అని తిడుతున్నాడండి. అలా ఉంటాయి అంటే దేవుని చేత ఉమ్మేయించుకునే బ్రతుకండి మనది. దేవుని చేత ఉమ్ము వేయబడిన బ్రతుకుతున్నావా? ఎవడన్నా అలా ఉమ్మేస్తే చిచ్చి అనుకుంటామే. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరు అయి ఉన్నావు. నువ్వు దౌర్భాగ్యుడు, దేవుడి తరఫున మాట్లాడండి. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావు కదా నువ్వు. దేవుణ్ణి ఎరగని ప్రజ ఒకప్పుడంట. ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారు. నిబంధన ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వారు. ఇశ్రాయేలు నిబంధన ప్రజలు, వాళ్ళు విశేషంగా దేవుణ్ణి ఎరిగిన వారు. ఆ కాలమందు నిబంధన లేని మనం దేవుణ్ణి ఎరగిన వారు. అర్థమవుతుందండి? మీరెవరో తెలీదు, వాళ్ళకి దేవుడు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అప్పగా చెప్పుకుంటారు, మా దేవుడు, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే యేసుక్రీస్తు, సాక్షాత్తు యేసుక్రీస్తుకి సమాధానం చెప్తాం. అబ్రహాము పిల్లలు నీకు తెలీదా? నీకు తెలీదా బాబు? యేసుబాబు నీకు తెలీదా? మాకు తెలిసి అబ్రహాము గురించి నాకు తెలిసి అబ్రహాములోనున్న ఒక్క క్వాలిటీ మీ దగ్గర కనిపెట్టలేదే. మీరు దెయ్యానికి సంబంధాలు, దెయ్యపు సంబంధాలు, దేవుణ్ణి ఎరుగామని చెప్పుకుంటూ దెయ్యపు సంబంధాలు అని ఆ రోజు అన్నాడే. తిమోతి రాసిన 2వ పత్రిక 19వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, అండి, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును, తన వారిని ఎరుగును. మిమ్మల్ని అందరిని ఎరుగాడట, తన వారిని ఆయన తెలుసంట. తన వారెవరో ఆయన తెలుసంట. ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనునది దానికి ముద్రగా ఉన్నది. తన వారిని ఎరిగాడంట. ఎలా ఎరిగాడండి? తన వారిని. తన వారెవరో ఆయనకి తెలుసా? తెలుసు. తన వారెవరో ఆయనకి తెలుసు. తన కాని వారెవరో తనకు తెలుసు. ఎలా తెలుసండి అని నువ్వు అనుకున్నావా? ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులని అరణ్య మార్గాన్ని తీసుకొస్తున్న వేళల్లో మోషే మీద తన స్వజనులే, తన సొంత వారే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ కోరాహు కానీ, దాతాను కానీ, అభిరాము కానీ వారు దేవుడు నీకే తెలుసా, మాకు తెలుదా, మేము మాట్లాడలేమా? మేము మాట్లాడగలుగుతాం డైరెక్ట్. దేవుడు ఎన్నుకున్న నాయకుడిని పక్కన పెట్టి అప్పుడు ఇతన్ని ఎందుకు అనుకున్నాడు? దేవుని చేత ఎరగబడిన వాడు. అక్కడ అంటున్న మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడండి, ప్రస్తావించు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాట ఏంటంటే, సంఖ్యాకాండం అందరూ తీసుకోండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, ఏమండి 16వ అధ్యాయం 5వ వచనంలో, తన వాడు ఎవడు 4 చూడు, మోసే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కొరాహుతో వాడి సమాజంతో ఇట్లే నేను ఏమన్నాడంటే, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి
తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఎరిగాడా? తన వారెవరో తెలుసా దేవుడికి? నాన్న వారెవరో తెలుసు. తన వారి కాని వారిని ప్రకృతిలో భూమి మింగివేసింది. తిరుగుబాటు చేసిన ప్రజలు కనుకండి దేవుని చేత ఒకప్పుడు మనం ఎరగలేదు. నా కాలమందు దేవుణ్ణి మనం ఎరగలేదు. ఒకప్పుడు ప్రజగా లేము. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇచ్చాడో, నిబంధన ప్రజలుగా ఉన్నారో, నిబంధన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నారో, వాళ్ళని దేవుడు ఎరుగాడు అనడానికి మనం చూడవలసిన విశేషమైన విషయం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూస్తేనండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 32 వచనాలు కనుక మనం చదవగలిగితేనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాను, మధ్యవర్తిత్వం. ఎవరితో? 430 సంవత్సరాలు బానిస బ్రతులుగా ఉన్న వాళ్ళని మోషే తీసుకొచ్చి సినాయి కొండ మీదకి వెళ్ళి దేవుని చేయి రాతతో రాయబడిన 2 రాతి పలకలు తీసుకుని 10 ఆజ్ఞలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. వాళ్ళ నిబంధన ప్రజలు. ఆ నిబంధన తగ్గట్టుగా వాళ్ళు బ్రతుకులు లేవు. ఉన్నాయా? నిబంధన తగ్గట్టుగా వాళ్ళ బ్రతుకులు ఉన్నాయా? అలా బ్రతకట్లేదు. కాబట్టే వారు పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఏమన్నారంటే, నేను వాళ్ళకి భర్త. ఇశ్రాయేలీలకి అంటే భర్త అంటే, ఇశ్రాయేలీలు అందరూ వాళ్ళ భార్య అంటే. ఇశ్రాయేలీల సమాజం అంతా భారీగా ఉంటే భర్తకి ఇతను ఉన్నాడంటే, అది మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే భార్యకి భర్తకు ఉన్న సంబంధం, క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం, ధర్మశాస్త్రం నిబంధనతో చేసుకున్నది. దేవుడు భర్తగా ఉన్నాడో భార్యగా ఉంది. ఈ భార్య భర్త చెప్పిన ఏదైతే నిబంధన చేసుకున్నదో, భర్తతో చేసిన నిబంధనని మీరి ప్రవర్తిస్తున్నప్పుడు భార్య ఆ నిబంధనను రద్దు చేయవలసి వచ్చిందంట. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే భర్త బ్రతుకున్నంత కాలం ధర్మశాస్త్రం వాళ్ళ మీద ఏళ్తుంది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం క్రీస్తు శరీరం అనే తన శరీరంలో కలువరి శిలువలో తన ధర్మశాస్త్రాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోయి ఉంటే ఇక అప్పటికీ కూడా వాళ్ళకి ఆ నిబంధనలోనే ఉండేవారు. అందుకే అన్నాడు ఇక్కడ, ఇంకా చూడండి, నేను వారికి పెనిపెట్టినై ఉన్నాను, వారు నిబంధనను భంగం చేసుకునేది. ఇదే యెహోవాకు. ఆ దినములైన తరువాత, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయుబోవు నిబంధన ఇదే. ఇక వాళ్ళు మారుతున్నది కాబట్టి నేనే మారుతున్నాను. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద వానిని వ్రాసేదను. మనస్సుల్లోనూ ధర్మ విధి ఉంచుదానంట. ఏమండి? హృదయంలో వ్రాస్తాడట. మరి ఇది ఇప్పుడు మనం పాయింట్అవుట్ చేయవలసింది ఏమండి, ఇది వాళ్ళకేనా? మరి మనకు సంబంధం లేదా? మనం నిబంధన ప్రజలం కాదా? వాళ్ళకే నిబంధన, మనకు నిబంధన కాదా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. నిబంధన వాళ్ళకే చేసుకున్నాడా, మనతో కాదా? మనకు నిబంధన ప్రజలం కాదా అని మనం అనుకుంటే, ఏమండి
అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం నుండి మనం చదవగలిగితేనండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుజువుగా తెలుసుకున్నవాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఇదండి. ఎవరు దూరస్తును అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నప్పుడు, ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారు అని అన్నాడు. ఆ దూరస్తులైన మనం, ఎరగబడిన మనం, దేవుణ్ణి ఎరగబడిన మనం, దేవుడు మనల్ని తెలుసు కానీ మనం దేవుడికి తెలియదు. దేవుణ్ణి లేనివారు మీరు అంటాడు. ఎఫెసీ పత్రిక వచ్చినాడు, అసలు మీరు దేవుడినే ఎరగని వారు అన్నాడు ఒక మాట వచ్చినాడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ ఏమి పిలుచుకున్నాడు. ఏమని పిలుచుకున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతినిస్తాను. పిలుచుకున్నాడు. తన దగ్గరికి పిలుచుకున్న వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. ఒకప్పుడు దూరస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని ప్రజ. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారు, దేవుడే లేనివారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 11వ నుండి బాగుంటుంది. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరం చేత చేయబడిన సున్నతి గలవారును అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక, ఎందుకు? మనకేమి లేదు, మనకేమి లేదు, నిబంధన లేని ప్రజలం మనం. సేనాయి కొండ మీద మోషే ద్వారా పలకలు తెచ్చి నిబంధన చేసుకున్న ప్రజల వాళ్ళకి దేవుడు భర్త సంఘమంతా ఇశ్రాయేలు సమాజం అంతా భారీగా ఉంది. మనం ఎవరో లోకంలో దేవుణ్ణి ఎరగని వారు అంటానికి ఇక్కడ అన్న మాట ఏంటంటే, కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను. అసలు మనకి ఎక్కడ ఉన్నాయి? యు కెనాట్ ఐడెంటిఫై ఇన్ యువర్ గాడ్. నువ్వెవరో అసలు దేవునికి నీతో నిబంధన లేదు. కానీ లోకమందు పరదేశంలో నిరక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి. అసలు దేవుడే లేనివారు, దేవుని ఎరగని వారుగా మీరు ఉన్నారంట ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మరి ధర్మశాస్త్రం సిలువలో, కలువరి సిలువలో దాన్ని తెచ్చాడో, ఏమండి, దానిని కలువరి సిలువలో ధర్మశాస్త్రాన్ని దాన్ని క్లోజ్ చేశాడో, అప్పుడు మనం అందరం కూడా, దూరస్తులైన మనం కూడా ఈ సమీపస్తులం అయిపోయాం. ఇప్పుడు దగ్గర అయిపోయాం మనం. ఇప్పుడు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారం మనం, మరి విశేషంగా ఎరగబడిన వారం అంట. ఎందుకంటేనండి మాకు దేవుడు తెలిసిండి, అయ్యి బాబా దేవుడు అంటే ఏంటి అనుకున్నారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళకన్నా మీరు ప్రయారిటీలో ఉన్నారు. చూడండి ఒకసారి ఆ మాట హెబ్రీ పత్రిక 8:10లో, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలీయుల ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు.
ఉంటారా? ఉంటారు. కానీ ఇప్పుడు మీరు కూడా నిబంధన ప్రజలు. రోమపత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తారండి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము బ్రతికి ఉన్నంత కాలమే మీ మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ప్రశ్న. ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనువను గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. అలా జరిగింది ఈ ఏర్పాటు. ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళని వేలుతుందో ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో దానిని తీసేశాడు. చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మీరు ఏమైపోయావు? ధర్మశాస్త్రం తీయబడింది, నీకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మరి ఎవరో వేరొక పురుషుడు అంటే ఎవరో? క్రీస్తు. 4వ వచనంలో, కావున నా సహోదరులు, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోనూ లేకుండా క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అర్థమైందండి? ధర్మశాస్త్రాన్ని ఏం చేసిందంట? అందుకే నేను భర్త, మీరు భార్య అని అక్కడ చెప్పటంలో కానీ, ఇర్మియా గ్రంథంలో చెప్పటంలో కానీ విశేషమైన అర్థం ఏంటంటే, పౌలు గారు ఇక్కడ విడగొడుతున్నాడు. ఒకప్పుడు బ్రతికున్నంతకాలం ధర్మశాస్త్రం నీ మీద ఏలుబడి చేస్తుంది, భర్తగా భార్యగా. దానికి లోబడాలి నువ్వు. కనుక నువ్వు చనిపోతే ఏలుబడి లేదు. ఏలుబడి లేనప్పుడు ధర్మశాస్త్రాన్నే తీసేశాడు. ధర్మశాస్త్రాన్ని తీసేస్తే ఇంకా దాని మీద ఏలుబడాలకి లేనే లేదు. వేరొక పురుషుడు క్రీస్తుతో అంటుకట్టబడ్డాను. ఇప్పుడు సంఘం భార్య, వేరొక పురుషుడు భర్త. ఎవరు? క్రీస్తు. క్రీస్తు చెప్పిన మాటలు, అపోస్తులు చెప్పిన మాటలు, అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ఇది కంటిన్యూ జరుగుతూ ఉండాలి. సహవాసంలో బయటికి వెళ్ళావా, లోకంలోకి వెళ్ళావా, పాపంలో మొలిగిపోతావు. అందుకే చూడండి, 1 కొరింథీ 1:10 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏకభావం. వాక్యంలో ఏకభావం ఉందా? సహవాసంలో ఏకభావం ఉండాలి. సహవాసాన్ని పిలిచాడు కదా, క్రీస్తు యేసు పిలిచిన పిలుపుకు తగ్గట్టు మీరు సహవాసంలోకి వచ్చారు. మీ సహవాసం లోక సంబంధమైనది దేవునితో ఉందంటే దేవునితోనే మన సత్సంబంధం కలిగి ఉన్నవారన్నమాట. కనుక ఈ సహవాసంలో ఏకభావముతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక, ఆడంటే పడదు, ఈడంటే, ఈ కక్షలు సంఘంలో ఉండకూడదండి. ఏక మనస్సు. అందుకే అన్నాడు, ధర్మశాస్త్రాన్ని మీ మనస్సులో, ధర్మ విధులను ఉంచుతాను మీ హృదయంలో. మీ మనస్సు హృదయం రెండు బుర్రకు సంబంధించినవే. మళ్ళీ హృదయం అంటే గుండె దగ్గరికి వెళ్ళకండి, రెండు ఇక్కడే రాస్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు వరంగా ఇస్తానన్నాడు. కనుక మిమ్మును లేక ఏకతాత్పర్యమును మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు.
కనుక సంఘంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క ఆలోచన కానీ సహవాసానికి పిలిచిన మనకితో ఏమీ ఉండకూడదు. 2 కొరింథీ 6:14 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 6:14 నుండి మనం చదవగలిగితే, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి. మీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఎవరితో ఉంటుంది? అవిశ్వాసులతో ఉంటుందా? లోక సంబంధులతో ఉంటుందా? నువ్వు సహవాసం క్రీస్తుని ఎరిగిన క్రైస్తవ్యము క్రీస్తుతో ఉన్న సంఘంతో ఉండాలి. నువ్వు ఇక బయటతో నీకు సంబంధం ఉండకూడదు. జోడీగా ఉండకు, వాళ్ళతో జోడీ కట్టకు, లోకంతో జోడీ కట్టకు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? కుదరదు కదా. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు ఏం పొత్తు? అసలు వెలుగుకు చీకటికి ఏంటి పొత్తు? కుదరదు కదా. క్రీస్తునకు బెలియోనుకు ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? ఒకప్పుడు దూరంగా ఉన్నావు, పిలిచాడు, సంఘంలో వచ్చావు, నీ పాపాలను కడుక్కున్నావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్న నీవు సంఘ సహవాసంలో కొనసాగకపోతే పర్యావరణం వేరు. దేవుడిచ్చిన జీవాన్ని నువ్వు దూరం చేసుకున్నట్టు. అందుకే ఇందాక అన్నాడు మాట, లోకంలో ఉన్నప్పుడు మీరు చచ్చిన వారు. దేవునితో సహవాసం ఎప్పుడైతే కట్ అయిపోయిందో, నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు జీవంతో వచ్చావు. ఈ లోకంలో వచ్చిన తర్వాత నువ్వేం చేసుకున్నావు అంటే, నీవేం చేసి ఈ లోకంలో నువ్వేం చేసావు? ఎఫెసీ పత్రిక 2లో ఏం చెప్పాడు? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయారు. దేవునితో సహవాసం కట్ అయిపోయింది. మీ పాపం అపరాధం దేవునితో మీకున్న సంబంధం కట్ అయిపోయింది. ఈ కట్ అయిందని మళ్ళీ తన కుమారుని లోకానికి పంపించి మళ్ళీ కలిపాడు, అంటుకట్టించాడు. మళ్ళీ నువ్వేం చేయకూడదు ఇంకా వాళ్ళతో. నీకేం సొత్తు అసలు? అవిశ్వాసులతో నీకు జోడీ ఎందుకు? ఏం పర్లేదండి, నేను సంఘంతో ఉన్నానండి, నాకు అక్కడ వాళ్ళతో ఉంటానండి, ఇక్కడ ఏహే అన్న వీళ్ళతో ఉంటానండి, వాళ్ళతో తిరుగుతానండి, ఆయన నేను భక్తిగా ఉంటాను, ఆదివారం సంఘానికి వచ్చేస్తానండి అంటే కుదరదమ్మా. ఎందుకంటే నిన్ను కట్ చేస్తారు వాళ్ళు. లోకంలో చీకటి, వాళ్ళకి దేవుని ఎరగిన వారు, ఆధ్యాత్మికమైన విషయాలు ఎరగిన వారు. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకే నీ పని ఉండాలి. వాళ్ళతో నీకు పొత్తు ఉండకూడదు. అంటే వాళ్ళందరూ ముందు తాగుతారండి, నేను కూర్చొని థమ్సప్ వేస్తారండి, థమ్సప్ తాగుతానండి, నేను అందులో అది ఏమి వేసుకోనండి. నీకెందుకు అసలు? నువ్వెందుకెళ్ళో? నీకు సంబంధం ఏంటి? కనుక దేవుని ఆలయమును విగ్రహములతో ఏమి పొందిక? మీరు దేవుని ఆలయం కదా, మీరు విగ్రహాలతో ఏం పొందిక? మీరు ఆలయాలు కదా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవుచ్చున్నాడు, నేను వారిలో నివసించుచుందును, నేను వారి దేవుడినై ఉందును. వారు ఇప్పుడు బాగా ఎరిగిందండి. ఏమన్నాడండి? నేను వారిలో నివసించుచుందును, నేను వారి దేవుడినై ఉందును. ఇప్పుడు ఎరిగిన తర్వాత నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉన్నారు, ఆయన చేత ఎరగబడిన ప్రజలం. మరి విశేషంగా ఎరగబడిన ప్రజలు. చీకటితో నీకేం పొత్తు? ఏమండి? అవిశ్వాసులతో నీకెందుకు జోడి? దుర్నీతితో నీకెందుకు సాంగత్యం? చీకటితో నీకెందుకు పొత్తు? దెయ్యాలతో బెలియాలతో నీకేంటి సంబంధం? ఒకేలాంటి సంబంధాన్ని కలిగి ఉంటే నువ్వు పోతావు. రోమపత్రిక 16:17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా నేర్చుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం నేర్పబడుతుంది, ప్రతి వారం విత్తబడుతుంది వాక్యం. ఎవడో వచ్చాడు ఏదో చెప్పాడు, మన ఫ్యాన్స్ ఎక్కువ కదండి. వాక్చాతుర్యంతో నేను మరొక దానిదైనా మిమ్మల్ని మెప్పించలేదంటాడు పౌలు. వాక్చాతుర్యం కాదయ్యా, నడవడిక కావాలి. నీ సౌశీల్యం, నీ ప్రవర్తన దేవునికి ముఖ్యం. నీ ప్రవర్తన తీరు చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని, భేదములను
మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకమును కలగజేయు వారిని కనిపెట్టియుండుడని. ఎవడన్నా వస్తున్నాడా? రైట్, ఏముంటుంది అట్లా? ఓ పాట ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఓ డప్పు ఉండదు, డోలు ఉండదు. ఎవడన్నా కొడుతున్నాడు బ్యాండ్, నిజమేనా? అక్కడైతే గిటార్ కొడతారా, అన్నీ కొడతారా, ఓ రాక్ డ్యాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, వాక్యం తప్ప. అంత పిన్ డ్రాప్ సైలెంట్. ఇంటే వాక్యమైనా లేదా షట్ అవుట్ వెళ్ళిపోమంటారు. పైకి వెళ్ళిన తర్వాత ఏమో ఆగోబోయేవో పగిలిపోలాగా వాక్యాలు ఉంటాయి. దాన్ని ఇముడ్చుకోవడానికే కష్టం. మరి అలాగే ఉంటుంది వాక్యం అంటే. మరి ఆ భేదములను ఆటంకములను కలగజేయవని కనిపెట్టి ఉండే మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను, వారి నుండి తొలగిపోవడి. అంటే ఎవరి నుండి తొలగిపోవడే? ఈడెవడీడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, చీకటితో నీకేం సంబంధం, అవిశ్వాసంతో నీకేం సంబంధం, వాళ్ళతో ఉన్నావంటే నువ్వు కూడా నీ బాధ్యత అది. అటువారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాగా తమ కడుపునకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటమైన మనసులను మోసపుచ్చుదురు. ఎలాంటి మాటలతోనంట? ఏమంటారంట? అయ్యో శర్మ గారు ఇంటి దగ్గర పెద్ద కరోనా పోతం ఉందండి, మనం ఎంత మన కరోనా వచ్చేద్దంటే మరి రాదా? అందరికనే వచ్చి వెళ్ళిపోదా? ఇచ్చకప్పు మాటలు చెవుళ్ళకి వచ్చి చూస్తాయి. వచ్చిందంటే వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? అందరికీ వచ్చి వెళ్ళాలి, వచ్చి వెళ్ళిపోవాలి. ఎవడో బయటోడు వచ్చి చెప్తాడు, దేవుడు సంఘంలో ఉన్నాడు చెప్పడు, బయటోడే చెప్తాడు అది చెవులు. ఇష్ అన్నది చెవులోకి వెళ్ళిపోయి, ఇప్పుడు వరకు నా కళ్ళు తెరబెట్టు, నా కళ్ళు తెరిచిపోయి చెప్పకే. సంఘంలో మనకు ప్రార్థన ఎందుకు? ఆ ప్రార్థన చేస్తున్న పక్కన లక్ష్మి దగ్గర నాకు వచ్చేస్తుంది. అందుకు మాకు సంఘం లక్ష్మి గారికి వద్దన్నాం. ఇచ్చకప్పు మాటలు స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన మాటలని. దేవుని చిత్తం అయితే బ్రతుకున్నాం, దేవుని చిత్తం లేకపోతే బ్రతికి లేదు. ఇది నీ విశ్వాసం. ఈ విశ్వాసం కాదా నీ మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఉండవు, పోతావు. బ్రతికున్నా చెల్లించినా అది ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంటేనే. రోమపత్రిక 15:5 మీరేకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము చదువమ్మా. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించిన కాక. ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారికి అంటే ఏ మనస్సు? క్రీస్తుకు కలిగిన ఏక మనస్సు, ఏకగ్రీవముగా మీరు ఏకభావం, ఏక తాత్పర్యం, ఒకే మనస్సు. సమస్య వచ్చిందనుకోండి, అంటే సంఘంలో బయట ఉన్న వాళ్ళకి రక్షణ ఉండదండి. అసలు సంఘం ద్వారానే నానా విధములైన జ్ఞానం. తెలుసో తెలియదు, ఎఫ్సీ పత్రికలో అంటాడు, సంఘము ద్వారానే నానా విధమైన జ్ఞానం, దేవదూతలకు కూడా తెలియని జ్ఞానం. చూడనా అది? ఎఫ్సీ పత్రిక 3:8 దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలోని ప్రధానులకును అధికారులకును. ఏంటి పరలోకంలో ప్రధానులకు తెలదు, అధికారులకు తెలీదు. కానీ సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. సంఘంలో దేవదూతలకు తెలీదు, సంఘంలో ప్రధానికి తెలియదు, ఎవరికి తెలియని జ్ఞానం సంఘము ద్వారా ఇప్పుడు మన సంఘం ద్వారా తెలియజేయబడుతుందంట. అందుకే దీని ముందు, సంఘం ముందు పాతాళ యొక్క ద్వారములు
నిలువనేరవు. ఇది సంఘానికి ఉన్న పవర్ అండి. సంఘానికి ఉన్న భావం నీకు తెలిస్తే, సంఘ సహవాసంలో నువ్వు అనుభవించగలిగితే ఒక్కరోజు కూడా సంఘానికి దూరంగా ఉండలేవు. ఈ 6 నెలలు కళ్ళంట నీళ్లు పెట్టుకుని సహవాసంలో లేను అని ఏడ్చే వాళ్ళు ఏడుపు, ప్రతి కంటి నుండి వచ్చిన నీరు ఒక గుడ్డిలో దాచి ఉంచబడ్డాయి సాక్షార్థంగా. నేను సహవాసానికి దూరం అయ్యాను, దేవునికి దూరం అయ్యానికి ఏ కన్నీళ్ళు అయితే రాల్చబడ్డాయో, దావీదు చెప్పినట్టు దావీదు కళ్ళు నీళ్ళు ఎలాగైతే గుడిలో దాచబడ్డాయో, ప్రతి కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువు దేవుడు ఎరిగినంట. సహవాసానికి దూరంగా ఉండలేమండి. ఎందుకంటే వారం రోజుల పాటు నువ్వు మాట్లాడే మాట, అది ఏ మాట తప్పు మాట మాట్లాడినా మరొకరి గురించి, ఆ పాపం పోవాలంటే ఆయన రక్తం ఆయన శరీరం నువ్వు తీసుకుంటే తప్ప దిక్కు లేని పరిస్థితి మనకే. మనం కడుక్కోవాలి. ప్రతి వారం మనం కడుక్కుంటున్నాం. దీనికి దూరమై గూడు కట్టేసుకొని 8 నెలలండి. ఈ సహవాసంలో ఈ వాక్యం మనం వెలిగించేది, మనల్ని ఆనందపరిచేది, మనల్ని తృప్తిపరిచేది, మనలో తృష్ణ కలిగించేది దేవుని యొక్క వాక్యం. అందుకే అందరూ ఆ యొక్క దానికి దూరం ఏంటంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించడము సమస్తమును సృష్టించిన దేవునికి పూర్వకాలమందు మరుగై ఉన్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచడం పరిశుద్ధులందరిలో అత్యద్భుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడేను. ఇదిగో ఇప్పుడు నాకు ఒకటి ఓపెనవి రకరకాల ఆలోచనలతో ఇంచుమించు ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో, యోధా రాజుల చరిత్రలో ఒక్కొక్కడిగా పిన్ టు పిన్ ప్రతి దాన్ని పరిశీలించి ముక్కలుగా దాన్ని, ఈరోజు ఒక రాజు గురించి 1 గంట మాట్లాడతాం కదే, మనం అనర్గళంగా కొన్ని రోజులు మాట్లాడగలరు. ఈ జ్ఞానం మీరు రాసుకున్న పుస్తకాల్లో ఆ జ్ఞానం పిన్ టు పిన్ ఒక్కొక్క వాక్యాన్ని దాని గురించి ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాడో ప్రతి దాని గురించి రాసుకున్నాం, పరిశీలించాం, పరిశోధించాం. అప్పుడు పరలోకమున్న కన్నతండ్రి చూసి ఆనందపడుతున్నాడంట. నా పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, ఎంత చక్కగా పరిశీలిస్తున్నారు, ఆనందపడిపోతున్నాడు పరలోకంలో. ఎంత ఆనందమండి దేవునికి అలా పరిశీలించగలిగితే, వాక్యాన్ని పరిశోధించగలిగితే. ఏమండి 2 కొరింథీ 13:11 తుదుకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి. ఎలాగా? ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానంలో కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. సంతోషించండి, మీరు ఆనందంగా ఉండండి. మీరు ఆనందంగా ఉండవని దేవుడు ఎప్పుడు చెప్పడండి. ఆనందంగా ఉండొద్దని దేవుడు ఎప్పుడు చెప్పడు. మీరు ఆనందంగా ఉండండి, దేవుడిని ఆనందపరచండి అంటాడు దేవుడు. కనుక దేవుని యొక్క సహవాసానికి ఎప్పుడైతే దూరం అయిపోతామండి, ఏక మనసు ఏక తాత్పర్యము దెబ్బతింటుందండి. సహవాసంలో ఉండాలండి. ఎందుకంటే సంఘానికి ఇచ్చిన పవర్స్ ఈరోజు వీళ్ళకి తెలీదు. సంఘం అంటే ఏంటో 4 గోడల మధ్య కూర్చుని ఇదే అని మీరు అనుకుంటారు. కాదు, తప్పది. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత సమాధానం. దేనికి సమాధానం? చాలామంది పేర్లు పెట్టుకుంటారు. నా పేరు ఏం పేరు అంటే సమాధానం అంటారు. సమాధానం లేకుండానే సమాధానం పేరు పెట్టుకుంటారు. సమాధానం దేనికి సమాధానం? ఏం పేరు? నీ పేరు పలానా సమాధానం అని అంటారు. ఏం సమాధానం? మనిషి జీవితంలో సమాధానాన్ని కోల్పోయిన వ్యక్తికి
నువ్వు చేసిన పాపం, నీవు చేస్తున్న పాపం తాలూకా పర్యవసానం, ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి సమాధానాన్ని కోల్పోయి మన జీవితంలో సమాధానం. ఏమన్నా సమాధానం అంటే మీరు అనుకుంటే సమాధానం డేటా అనుకుంటారు. రోగం కలిగిన వ్యక్తికి సమాధానం ఉండదు. శరీరంలో రోగం వచ్చింది, సమాధానంగా ఉండగలడా? ఎవడో వస్తాడు పాటలాడతాడు, పాటలాడే సౌండ్ డిస్టర్బెన్స్. ఎవడో వచ్చేది కేకర బేకర అంటే వచ్చేవాడే తీసి. అసలు సమాధానంగా ఉండలేవాడు మనం. ఎవరు ఏం చెప్పినా బుద్ధి అవ్వదు, ఎవరు ఏంది చెప్పినా కేకేగా అంటే అసలు మనకి ఇష్టం ఉండదు. సనుగులు అసలు ఇష్టం ఉండదు. సమాధానం అదేనండి, సమాధానం కోల్పోతాం. రోగంలో ఉన్నవాడికి సమాధానం ఉండదు ఏమండి. అలాగే అప్పులు పోలేనివాడికి సమాధానం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు దొరికితే దూరం సమాధానం కోల్పోతాడు. ఎందుకంటే నిలబడి సమాధానం చెప్పాలి. ఆడ వస్తాడా, 3ంటికి వస్తున్నాడికి ఈడు 2ంటిగా జంప్ అయిపోతాడు. ఇలా మనం ఎన్ని పరిస్థితుల్లో భర్తతో భార్య కానీ, పిల్లలతో కుటుంబం తల్లిదండ్రులు కానీ, వ్యవస్థలో ప్రతి మనిషి ఒక్కొక్క దాంతో సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో సమాధానార్థమైన శిక్ష నీ కోసం అనుభవించాడు తన కుమారుడు. నా సమాధానాన్ని మీకు ఇచ్చాను అన్నాడు. ఏంటి ఆయన ఇచ్చిన సమాధానం? ఎందుకే ఏటో సమాధానం ఇది? మీ సమాధానాలు మీ మనసుకి ఏంటంటే ఇదిగో అసలు ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే మనకు సమాధానంగా ఉన్నాడు. ఇదిగో మీకోసం మీరు చేసిన పాపాల అపరాధాలను తన కుమారుని బలిగా ఇచ్చాడు, నీకు సమాధానాన్ని ఇచ్చాడు. ఇది మనుషులు ఇచ్చే సమాధానం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగి. ఆత్మ కలిగించు ఐక్యత. ఇప్పుడు ఆత్మను కలిగించే ఐక్యతలోనే ఉన్నాం మేమంతా. ఈరోజు క్రీస్తు సంఘం దేశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టుకున్న ఈ పెనుగొండలో ఉన్న ఈ సంఘం ఆత్మ కలిగించు, పరిశుద్ధాత్మ కలిగించు, ఆ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు. ఇదండి సంఘానికి ఉండవలసిన ఆ క్వాలిఫికేషన్. ఇది మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా పిలువబడిన పిలుపు. మీరు పిలిచారు కదా, వచ్చారు కదా, మీరు వచ్చారు. ఎవరు పిలిచాడు కదా మనల్ని, వాక్యం ద్వారా పిలిచాడు. పిలిచిన పిలుపుకి మీరు ఏం చేయాలంట? ఏమన్నాడు Roma 16? ఎవరిని పిలిచాడు? క్రీస్తు ఏమని పిలిచాడు? రోమాపత్రిక 10:17 అండి. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుటను క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఎలా పిలుచుకున్నాడో? వినటం వలన. నీ విశ్వాసం ఎలా కలిగింది నీకు? వినుట వల్ల విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం. ఆ మాటను విశ్వసించి ఇదిగో బాప్తిసం తీసుకున్నావు, నీ పాపాలను కడుక్కున్నావు, తిరిగి సంఘంలో ఐక్యపరచబడ్డావు. పరచబడిన నీవు ఆ పిలుపునకు ఏమై మనం చదువుకున్నాం కదా, 1 పేతురులో చదువుకున్నాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు, మిమ్మును పిలిచిన దేవుడు ఏం చేశాడంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న మిమ్మల్ని మీరు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఒకప్పుడు ఏర్పరచలేని ప్రజలు మీరు, ఇప్పుడు ఏర్పాట్లో ఉండబడిన వారు, రాజులు, యాజక సమూహం అంతా మీరే. ఒకప్పుడు వాళ్ళతో పెనుబడితో బంధం పోయింది.
భర్త చచ్చాడు, భార్య ధర్మశాస్త్రం సిలువలో కొట్టువేయబడింది. క్రీస్తు మనం వేరొక పురుషుడి చేత మీరు మీ బంధం ఏర్పరచబడింది. ఇప్పుడు సంఘం భర్తగా భార్యగా ఉంది, క్రీస్తు భర్తగా ఉన్నాడు. పరిశుద్ధ జనం, మీరంతా పరిశుద్ధులు. అందుకేనండి ఇలా అంటారు ఆర్సీఎం వాళ్ళు, పరిశుద్ధ పౌలు గారు పరిశుద్ధ పలానా అని ముందు అంటారండి. వాళ్ళు పునీత పరిశుద్ధ పౌలు గారు పునీత పరిశుద్ధ పలానా వాళ్ళండి అంటారు. పునీత పరిశుద్ధ ఏమన్నా పరిశుద్ధి గారు వెళ్ళారండి అంటే ఎలా చూద్దాం మనం. ఎవడ పరిశుద్ధుడు అన్నాను నిన్ను కాదా, ఏమన్నా పరిశుద్ధుడు దేవుడు రాజు గారు రండి అన్నావు అనుకో, వెనక్కి చూసాం అనుకో, నన్ను నేను కాదంటే మనమేనండి. అంటే మనకు లేదు అంటే మన పరిస్థితి అలా లేదు అని మనకు అర్థం అవ్వాలి. పక్కన చూడకూడదు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని మీ కాళ్ళట్టుకుని బతిమాలుకుంటున్నాను రా బాబా. మీ కాళ్ళట్టుకుని సంఘంతో చెప్తున్న మాటలండి పౌలు గారు. మీ కాళ్ళట్టుకుని బతిమాలుకుంటున్నాను. మీరు ఎలా ఉండాలంటేనంట, సమాధాన బంధము చేత ఐక్యంతో కాపాడుకుంటున్నాను. ఆయన ఐక్యంగా ఉండండి. ఐకమత్యమే మహా బలం. సహోదరులు ఐక్యం కలిగి ఉండట ఎంత మేలు, మనోహరం, సూపర్. అది మీలో కక్షలు ఉండకూడదు. శ్రద్ధ కలిగి ఐక్యాన్ని కాపాడుకోవాలంట, సహించుకోవాలంట ఒకరు. అండ్ పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతం ఎంత చక్కగా చెప్తున్నాడండి నిజంగా. అలాగే ఏమండి పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కావున పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి. క్రీస్తు ప్రేమ తత్వం. దేవుడు ఎంత ప్రేమమయుడో, క్రీస్తు తన జీవితంలో దేవుడు అపారమైన ప్రేమను తను చూపించాడండి. కొట్టిన వాడిని కొట్టలేదు, గడ్డం పెట్టిన లాగే నువ్వు యూదులకు రాజువా అంటే మాట్లాడలేదండి. గొర్రె బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గర ఎలాగైతే అలా ఉందో అలా నిమ్మలంగానే ఉన్నాడండి. నోటి నుండి మాట రాలేదండి. అందుకే తన వీపుని చార్లుగా దున్నిన, బెత్తాలు పెట్టి కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టి పడామని కొట్టిన ఆ నొసల్లో దిగిపోయిన ముళ్ళుల గురించి అలా చూస్తూనే ఉన్నాడు, అనుభవించాడు. ఆయన రక్తము కారునంతగా చేశాడు. మనకు రక్తం ఎక్కడ కాడింది? అసలు మామూలుగానే మనకు పోరాటం ప్రతిమ తక్కువ. రక్తం కారునంతగా అంత ఏమీ లేదు మనకి. కనుక ఏక మనస్కులను నగులుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనా ఏది చేయక. కక్ష చేత చేయకూడదంటండి. వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. పలానా ఆయన గురించి చెప్పాలనుకోండి, నాకంటే అతను యోగ్యుడండి. దీనిలో నేనండి పాట పాడతానండి, ఎక్కడన్నా గమకాలు తప్పు ఉంటాయి కానీ ఆయన పాట చాలా బాగుంటుందండి. అటు ట్రాక్ లేకపోవచ్చు, అటు పాట పాడితే చాలా బాగుంటుంది. మనం ఒకరి గురించి ఒకరిని అడిగాము, చేసా ఆడి గురించి మాట్లాడతాండి అంటాము.
కానీ అలా కాదనండి. ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం అనుకో, మనం ఏమనుకోవాలంటే అతను గొప్పవారండి నిజంగా దేవుళ్ళు అనాలి తప్ప 4 వారాలు అయితే 2 వారాలు సరిగ్గా రాదో, మోకాళ్ళ మీద పాతలేదు ఆ అక్క అని నువ్వు అనకూడదు. ఒకరికంటే ఒకడు యోగ్యులుగా ఎంచుచు, వాళ్ళకున్న యోగ్యులుగా ఎంచాలి. నువ్వే గౌరవించి వెళ్ళినప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళని. సత్యనారాయణ గారు నాతో క్లాస్ పెట్టానండి, చిన్నప్పటి నుండి చదువుకున్నాం. నేను ఆయనకు తెలుసు, కానీ నేను సత్యనారాయణ గారే అంటాను, ఆయన శర్మ గారే అంటారు. ఎందుకు? ఒకరికంటే ఒకరు ఎలా ఎంచుకోవాలంటే యోగ్యునిగా యోగ్యులుగా ఎంచుకోవాలి. ప్రభా అన్నాడు, ప్రభాకరన్ ప్రభా అంటాం. అంటే మనం ఒకరికొకరికంటే ఒకరు ఏమండి అంటే మనం పోయింది ఏముందంటే, యోగ్యునిగా ఎంచితే తప్పేముందండి. ఆడి గురించి చెప్పావా నువ్వు, మన ఇంటికాడ భార్య లేదా అంటారు. ఆడేనా మనం కష్టాలు ఉన్నాడు అని ఇచ్చారా? ఈడు మనం నేర్పేదాన్ని బట్టి ఉంటుందండి. మన పిల్లలకు కూడా గౌరవించడం పిల్లలకు కూడా ఫస్ట్ నుండి మనం నేర్పాలండి. ఎవరిని అన్నట్టు నేర్పించాలి. మన మాటల్లో అది రాలేదనుకోండి, మన మాటల్లో రాలేదని మన పిల్లలలో నేర్చుకుంటారు. ఈడ అని ఎప్పుడు అనకూడదండి. మనం ఒకరికంటే ఒకరు యోగ్యంగా సంఘంలోనే ఎంచుకోమంటే, మీలో ప్రతివాడున్న తన సొంత కార్యములే మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలని క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఈ మనసు మీరు కలిగి ఉండకపోతే ప్రాబ్లం అన్నాడా లేదా? కనుక మన పాఠం దేవుణ్ణి ఎరగడం. దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన ధర్మశాస్త్రం ఎప్పుడైతే నిరర్ధకమైందో ఆ కాలం అనేది మీరు దేవుని ఎరగిన వారు, నిజంగా దేవుళ్ళు కాని వారికి దోషలైంటారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు. ఎలాగంటే సంఘము ద్వారా ప్రతి వారు ఎరగబడిన వారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీరు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ తల వెంట్రుకలు లెక్కించబడితే నువ్వు నిన్ను గురించి ఎందుకు చూడాలనుకున్నావు? యెహోవా కరుణ దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నీవు కూర్చున్నటియు లేచుటయు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ మనస్సు, దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నారు? బోన్ మేరో ఎక్కడికి వెళ్తుంది? హృదయం యొక్క తలంపులు లోనికి అసలు నీ రక్తం తయారయ్యే మూలిక దగ్గరికి వెళ్ళిపోతానంటే వాక్యం సజీవము కలిగిన వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనది, బలము గలది, రెండంచుగల ఎటువంటి కటముగైనను వాడిగా ఉండి ప్రాణం మన జీవం బ్రతికడానికి ప్రాణము ఆత్మ కీళ్ళ అంటే మూలుగు బోన్ మేరో అసలు రక్త కణాలు తయారయ్యే చోటుకి వెళ్ళిపోతుందంటే చదువునా, విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు నీకు అక్కడ ఈ వాక్యం అంత జీవం కలిగిందంటే మిమ్మల్ని బ్రతికించేది ఈ వాక్యం, మిమ్మల్ని జీవింపచేసేది, నిన్ను ఉద్భవించి నడిపించేది, మన బ్రతుకుని సరిచేసేది, మనం ఎలా బ్రతకాలో నేర్పించేది. ఈ లోకంలో ఏమండి మనం ఎలా బ్రతకాలి అనేది నేర్పించేది అంటండి నిజంగా వాక్యం. అలాంటి వాక్యం లేక ఈరోజు ఎంతమంది నాశనానికి వెళ్ళిపోయిందండి. ఈరోజు ప్రపంచం ఎంత నాశనానికి వెళ్ళిపోయిందండి ప్రపంచం. మనం చూస్తుంటేనండి మన కళ్ళ ముందు ఎంతోమంది అరువుల బాసి వెళ్ళిపోయారండి. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడలేదండి. కనుక దేవుని ఆలయమై ఉన్న నీవు 1 కొరింథీ 3:16-17 వచనాల్లో చెబుతున్న మాట ప్రకారం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరే దేవుని ఆలయం. సంఘంలో ఆలయాలు, ఇప్పుడు ఆలయాలుగా కూర్చున్నాం మనం. ఇది ఆలయాలు కూడుకునే చోటు, మనమందరం ఆలయాలు. టెంపుల్స్ మీట్ హియర్.
ఆలయాలు కూడుకునే చోటు. మీరందరూ ఆలయాలు. మరి మీ ఆలయం మీరు పాడు చేస్తే ఊరుకుంటాడా దేవుడు? ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడంట. సంఘాన్ని పాడు చేయకు, నిన్ను నువ్వు పాడు చేసుకోకు. ఒకవేళ అలా చేస్తే దేవుడే నిన్ను దేవుడి చేత పాడు చేయబడేలా నీ బ్రతుకుందా? పాడు చేయకూడదండి సంఘాన్ని. నీ దేహాన్ని పాడు చేయకూడదు, సంఘాన్ని పాడు చేయకూడదు, సావాసంలో నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుని ఆలయమైన మానవ దేహాన్ని నువ్వు పాడు చేస్తే, ఎందుకంటే క్రీస్తు దేహంలో, ఆయన శరీరంలో ఈ సంఘం అవయవమై ఉంది. క్రీస్తు అనే శరీరంలో ఈ ప్రపంచం అన్ని సంఘాలు కూడా క్రీస్తు శరీరం అనుకుంటే ఈ సంఘం కొన్ని అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఏదో పార్ట్ అయి ఉండొచ్చు క్రీస్తు శరీరంలో. ఈ అవయవం క్రీస్తులు కన్నుని పొడుచుకునేలా ఉందా? అంటే మన చేతితో మన కన్నుని పొడుచుకుంటామా? అలా చేస్తున్నామంటే ఇప్పుడు మనం చేసే దానివల్ల కదా జరిగేది. కనుక పరిశుద్ధంగా మీ ఆలయాన్ని ఉంచుకోండి. మీరు దేవుని ఆలయం అని మీకు తెలియదా? మీ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తే కోపం అంటండి. కష్టపడి తల్లి గర్భంలో 9 మాసాలు నీ గర్భంలో నుంచాడే, నీవు పిండమయుడుగా నిన్ను ఎరిగాడే, ఎరిగి నీ కోసం ప్రణాళిక వేసుకున్నాడే. నువ్వు పాపం చేత అపరాధం చేత చేస్తావు, దేవుడితో ఉన్న సంబంధాన్ని కట్ అవుతుంది తెలిసి అనాది ప్రణాళిక చొప్పున క్రీస్తు యేసుని తన కుమారుణ్ణి ఆది అంతం కలిగిన వాడిని నీ కోసం బలియాగంగా చేసేసాడే. తిరిగి మళ్ళీ ఆ సంబంధాన్ని పునరుద్ధరించాడే. మర్చిపోయావా? మన పరిశుద్ధత మర్చిపోయాం. మన బ్రతుకులు చూపించలేమా? 60 ఏళ్ళ బ్రతుకులు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీకు తెలియకుండానే పోద్దే. నువ్వు బ్రతికింది మహా అయితే ఒక 20 సంవత్సరాలే. దేవుని కోసం బ్రతకలేవా? పరిశుద్ధంగా జీవించలేవా? జీవించాలి కదండి. ఇక్కడ అంటున్నాడు అదే కదా, ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసిన ఎడల, నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడిని వాడిని పాడు చేయను. నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడే నిన్ను దేవుడి చేత పాడు చేయించబడతావా? కనుక దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తను మోసపరచుకోకూడదు. నన్ను నేను మోసం చేసుకోకూడదంటే నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది పాపం చేసినప్పుడు. నా ఓన్ కాన్షియన్స్, నా మనస్సాక్షి నాకు చెప్తుంది నువ్వు చేస్తున్న పాపం అని. ఎవరితో నేను చెప్పించుకోవాల్సిన పని ఏంటి? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. దేవుని వాక్యానుగుణంగా నేను లేను, తప్పు చేస్తానని హెచ్చరిస్తుంది వాక్యం. ఇప్పుడు కూర్చున్న మనం దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు సరి చేసుకుంటున్నావా? సరి చేసుకునే మనసు నీకు ఉందా? లేక అలాగే ఉంటున్నావా? ఎక్కడ వేసిన గొంగల అన్నట్టు అక్కడే ఉంటున్నావా? కనుక అన్నాడండి, తను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞాని అని అనుకుని జ్ఞాని అవునట్లు వెర్రివాడు కావాలి. నువ్వు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉన్నాము. దేవుణ్ణి ఎరిగిన వారు మనం, దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎరుగును, మనం దేవుణ్ణి ఎరగం. లోకం దేవుణ్ణి ఎరగలేదు, కానీ దేవుడు మనల్ని అందరూ తెలుసు. కానీ వాళ్ళ బ్రతుకులు దేవుని తగ్గట్టున్నాయా? లేవు. ఎరగని వారిగా ఉన్నారు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి వాక్యం చెప్పండి అన్నాడా? ఏమన్నాడు? 1 కొరింథీ 4:17, క్షమించండి, యోహాను 17:3 ఏమన్నాడు? వాళ్ళకి నిజ జీవం కావాలంటే ఏం చెప్పాడు? యోహాను 17:3 నువ్వు పంపించిన అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎరగాలి ఆయన్ని దేవుణ్ణి ఎరగాలి, దేవుని కుమారుని ఎరగాలి. అదే నిత్య జీవం. అది భూమి మీద నీ కొనసాగుతుంది. ఎక్కడ బ్రతుకుతావు? చచ్చిపోయావు, బాప్తిసం ద్వారా బ్రతికావు. ఈ బ్రతుకు మళ్ళీ సాగకూడదు.
చత్తు బ్రతుకుతూ ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఏమన్నాడు, అని ఉమ్మేస్తాను అన్నాడు. ఉమ్మేంచుకుంటా ఎంచుకోకూడదు. నేను ఎందుకు ఎంచుకోవాలి? పౌరుషం లేదా? బ్రతకలేమా? జీవించలేమా? కేవలం అవసరాలకు మాత్రం దేవుడిని ఎప్పుడు నమ్మకం. ఇది ఆలయం, పవిత్రమైన ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తానని హెచ్చరిస్తున్నాడు ఈరోజు. నువ్వు ఆలయాన్ని పాడు చేసావా, దేవుడు నిన్ను పాడు చేస్తాను అన్నాడు. దేవుడు హెచ్చరిస్తున్న మాట ఇది. సంఘాన్ని పాడు చేయకు, నీ ఆలయాన్ని పాడు చేసుకోకు. ఏక తాత్పర్యం, ఏక మనస్సు, ఒకరిని సహోదర భావం, ఒకరిని హెచ్చించుకో. నీకంటే నీ కింద ఉన్నవాడిని హెచ్చించు. తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన రెక్కల కింద నువ్వు ఉంటే, ఆయన కాళ్ళ దగ్గర నువ్వు ఉంటే తగిన సమయం అందు ఆయనే హెచ్చిస్తాడు. నువ్వేం గొప్పగా చెప్పక్కర్లేదు. లేదా పక్కన ఎంఏ పిహెచ్డి ఎంఎల్బి లండన్ అవన్నీ నువ్వు రాసుకక్కర్లేదు. ఇవన్నీ ఎవరికి కావాలి? తోటకూర కట్ట అసలు ఇవన్నీ దేవుని చేత ఎరగబడ్డావంటే అదే గొప్ప సంగతి అండి. నువ్వు నేను అందుకేనండి సంఘాన్ని బాగా ఎందుకు నమ్ముతానంటే, వాళ్ళు చేసే ప్రార్థనలో చాలా కాపాడుతాయండి మనుషులు. స్త్రీలు ప్రతిరోజు కూర్చొని చేసే ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన, మనుషుల యొక్క మనం నమ్మాలండి. అవి నీకు నమ్మకం లేదు అసలు. నేను అందుకే ప్రతిదీ సంఘంలో ఎందుకు పెట్టాలంటే, ఆ సంఘపు ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఆయన దగ్గరికి ధూపం పోలేదు. నీ సన్నిధానము ధూపము పోలే నరే 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 దాననే నరే. ధూపంలో వెళ్ళిపోతాయండి సన్నిధికి ప్రార్థన. వీళ్ళు చేసే ప్రార్థన ఆయన వింటాడు. సమాధానం ఏంటి? వినేవాడు కదండి, ప్రార్థన వినేవాడు కదా. రాజుల చరిత్రలో ఎంతమంది చూడలేదండి? హిజ్కియా విన్నాడు, హిజ్కియా చేస్తుంది విన్నాడు, యోషియా చేస్తుంది విన్నాడు. ఎంతమంది ప్రార్థన వినలేదండి? ఏలియా మాట విన్నాడు, ఎలీషా మాట విన్నాడు, ప్రతిదీ వింటాడు. ఎప్పుడు? ఆయన చేత ఎరగబడితే. నాకు ఆయన సంబంధం లేదు, నేను ఎప్పుడు వింటాడండి? ఎక్కడ వింటాడు? మేఘాల్లో తిరుగుతూ ఉంటుంది నీ ప్రార్థన. మేఘాల్లో తిరుగుతుంది, అలాగా పైకి వెళ్ళలో మేఘాలు అడ్డుకట్టి కట్టేస్తాయి. దేవుడు కూడా చెవులు మూసుకుంటాడని. ఈ ప్రార్థన నా దగ్గరికి రాకూడదని చెవులు మూసేసుకుంటాడని. రక్షింపనేరుకున్నట్లు నా చేతులు కురచకాలేదు. మీకును మాకును అడ్డుగా ఉన్నాయి ఏంటంటే మీ పాపాలు. మీరు చేసిన పాపాలే మేఘాలు అడ్డు కట్టేస్తున్నాయి నా చెవులకు రాకుండా. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు. నా చెయ్యం కురచైపోలేదు బాబా, నాకు చెయ్యి ఇరిగిపోలేదు, కట్టేయలేదు, కురచకాలేదు. నా చెయ్యలు ఎప్పుడు పొడిగా ఉన్నాయి. విననేరకుండానట్లు ఆయన చెవులు మందమో కాలేదు. ఆయన ఏమైనా ఇయ్యండి స్పెషల్ చూపించుకక్కర్లేదు. మీ దోషంలో మీరు చేసిన దోషాలే మీకును మీ దేవుడికి ఉన్న సహవాసానికి దూరం చేస్తున్నాయి. మీ దోషం మీ ప్రార్థన వెళ్ళకుండా ఆపేస్తుంది. అందుకే సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అదేనండి. సంఘం చేసే పాతాళ యొక్క పునాదుల ముందు లెగిచిపోతాయంటే సంఘానికి ఎంత పవర్ ఇచ్చాడు అనుకున్నారు దేవుడు భూమి మీద. అందుకే ఆ రోజు సంఘాన్ని పాడు చేస్తుండే, ఏ సౌలా ఎందుకు నన్ను హింసించుతున్నావు అన్నాడు. కానీ సంఘాన్ని హింసించడం అనలేదు. సంఘం ఎఫెక్ట్ ఎవరనుకున్నారు? క్రీస్తు. సంఘాన్ని హింస కలిగితే క్రీస్తుకి కలిగినట్టు అర్థమైందండి. సంఘంలో ఉన్న పాలు పంపాలండి అది. అదే అన్నాడు, ఎవడో తను మార్చపరచుకోకూడదు, మీలో ఎవడైనా ఈ లోకబంధుని అని అనకూడదు అంటున్నాడు. అలాగే ఇంకొక పాయింట్ ఉంది, తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే సమయం చాలా అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే భక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము గురించి మనం తీసుకుంటే వారి జీవన శైలి ఎలా ఉంది? దేవుణ్ణి ఎరిగిన వారి భక్తుల జీవన శైలి భూమి మీద ఎలా ఉంది? ఇది రెండో పాయింట్. ఈ పాఠంలో రెండో పాయింట్ ఏంటంటే, మన జీవన శైలి అబ్రహాం ఇస్సాకు యాకోబు అని చెప్పుకున్నారు, వాళ్ళు ఎలా బ్రతికారు, నీ జీవన శైలి భూమి మీద ఎలా ఉంది? ఈ పాయింట్ మీద నేను వచ్చే వరకు మాట్లాడతాను. మరి ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించుకుంటూ బల్లారాధన కార్యక్రమంలో మరి పొందుకోవాలని కోరుకుంటూ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను.
భగవరాధన కార్యక్రమం చేసుకున్నాము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుకుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపుకున్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అని చెప్పాను. హిందీ విషయమే ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి బాబీ వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఏంటంటే నీకు కూడా అనేక దినములు మంచి సమయంలో మంచి వాక్యం ఆరోగ్యం ఆసుపత్రులు కూడా నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయం వరకు మీరు మాట్లాడిన దాన్ని మాటల్లో జ్ఞానం నన్ను జ్ఞాపకం చేసుకొని అటు రీతిగా నన్ను జీవించుకోవడం మాకు ఆగ్రహించండి. నేను ఈ సన్నిధిలో ఇప్పుడు మీరు వచ్చిన పాపం చూపం పొందుతుండగా నేను ఎవరికి వెళ్ళిపోవడం కాకుండా అటు రీతిగా మేము బ్రతుకులను మార్చుకోవడం మాకు ఆగ్రహించండి, ప్రచురించండి. నేను వాక్యాన్ని మేము మా బ్రతుకుల్లో కరెంట్ ప్రచురించండి. బ్రతుకుని తీసుకుని మేము అనేకులకు క్రీస్తు సాక్షులుగా మేము ఇందులో ప్రచురించమని తిని విలువక కాకుండా ప్రచురించి మేము నహించాలని ఏసుగా ప్రస్తుతాన్ని ప్రారంభించిన మాట్లాడుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మరి ఇందు విషయమే ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి రత్నం గారు వచ్చి ప్రార్థనలో నడుపుతారు. మాదిరిగా జీవించే సహాయం చేయమని ప్రతి ఒక్కరి తండ్రి నేను మన పాపాల కోసం మనం రేపు చేయించుకోండి.
మీరు అక్కడ పర్యంతం వరకు నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుంది మీ కొరకు ప్రతి వరకు ఉండండి మాకు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఎంతో బతికిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే సమయంలో సమర్పించుకున్నాం.